కానొస్తున్నాయా కింద ఏం బారేసిర్రో? ఫ్రిడ్జ్‌లోకెళ్ళి తీసి కవర్ ఇప్పి చూపిస్తుండుగా, చూసిర్రా ఎంత సక్కదనంగా ఉన్నాయో? అవేంటియా అని గుడ్లప్పగిచ్చి చూస్తుర్రా? అవే మీరంతా నోర్లెళ్ళ పెట్టి ఆర్డర్ల మీద ఆర్డర్లు ఇస్తుంటారుగా. హా, గా పిజ్జాలే. పొద్దున లేచిన కాడికెళ్ళి పండే రాత్రి దాకా చాలా మంది ఈ వీటినే తింటుంటారు. అందుకే వీటికి బాగా గిరాకీ పెరిగి ముందుగానే తయారు చేసి వీటిని చల్ల ఫ్రిడ్జ్లలో పెట్టి స్టోర్ చేసి అమ్ముతున్నారు. అట్లా స్టోర్ చేసి డేట్ అయిపోయినా కూడా చూసుకోకుండా అట్లనే పెట్టి అమ్ముతున్నారట వనపర్తి జిల్లా కేంద్రంలో ఉన్న రిలయన్స్ స్మార్ట్ మార్ట్ల. ఇట్లనే మార్ట్లకు వచ్చిన కస్టమర్ ఒకరు, గిది కథ సార్, అవన్నీ డేట్ ఒడిచిపోయినాయి, మీరు చూసుకోరా, అట్లా ఎట్లా అమ్ముతారు, తెలియని వాళ్ళు అట్లనే కొనుక్కపోయి వండుకొని తింటే ఏంది పరిస్థితి, చిన్న పిల్లలు కూడా తింటారు అని నిలదీస్తే ఓనర్ సాబు జర ఎక్కువ తక్కువ సమాధానం చెప్పిండట. ఇక సీదా కస్టమర్ పోయి ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు వచ్చి చెకింగులు చేస్తే ఖాతా మొత్తం బయటపడ్డది. ఈ కుళ్ళిపోయిన అమ్మి మీరు ఎవరి పానాలు తీద్దాం అనుకుంటారు, చల్ మూసేయర్రా షాప్ని అని తాళం వేసిర్రట కొన్నొద్దులకు. మరి ఇప్పటిదాకా కస్టమర్తో నోటికొచ్చినట్టు మాట్లాడింది కదా యజమాని, మరి దీనికేం సమాధానం చెప్తాడో చూద్దాం. గిందుకే మా నోర్లు నొయ్యంగా మీకు చెప్తానే ఉంటాం, ఏది పడితే అది దీన్ని పానాల మీదకి తెచ్చుకోకమని. ఇంటారా? ఇనరు. జర ఇది చూసినాకనైనా మారుర్రి, జర్ర ఆలస్యమైనా సరే అప్పటిదప్పుడు వండుకొని తినుర్రి, గిసొంటి మాత్రం తినకుర్రి. అనవసరంగా పైసలు ఖరాబు, పానాలు ఖరాబు. యాది పెట్టుకోర్రి. పైలమ్మల ఏమంటున్నాం?